ఈరోజు శుక్రవారం, శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన రోజు. అదృష్టం కలిసి రావాలంటే శుక్రవారం సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. శుక్రవారం సందర్భంగా ప్రత్యేకంగా స్నానం చేయటం ద్వారా, ప్రత్యేకంగా పూజ చేయటం ద్వారా, ప్రత్యేకమైన దీపాన్ని సాయంకాలం పూట గుమ్మం ముందు వెలిగించటం ద్వారా అదృష్టలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. శుక్రవారం రోజు స్నానం ఎలా చెయ్యాలి అంటే, మీరు స్నానం చేసే నీటిలో కొన్ని వస్తువులను కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయాలి. ఆ వస్తువులు ఏంటంటే, మొట్టమొదటిది కస్తూరి నీళ్ళల్లో కలుపుకోవాలి. రెండవది చందనం కొద్దిగా నీళ్ళల్లో కలుపుకోవాలి. మూడవది కుంకుమ పువ్వు కొద్దిగా నీటిలో కలుపుకోవాలి. నాలుగవది యాలకుల పొడి కొద్దిగా నీళ్ళలో కలుపుకోవాలి. ఐదవది పన్నీరు కొద్దిగా నీళ్ళల్లో కలుపుకోవాలి. ఈ ఐదింటిని కూడా స్నానం చేసే నీటిలో కలుపుకొని ఆ తర్వాత ఒక తమలపాకు తీసుకొని ఆ తమలపాకుతో ఆ నీటి మీద శ్రీం అనే అక్షరం రాసి ఆ నీళ్లతో స్నానం చెయ్యండి. మీకున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. లక్ష్మీ కటాక్షం కలగటానికి ఈ శక్తివంతమైన స్నానం విశేషంగా సహకరిస్తుంది. స్నానం చేసిన తర్వాత లక్ష్మీదేవికి పూజ చేసే సమయంలో కూడా ప్రత్యేకమైన అక్షింతలతో లక్ష్మీదేవికి పూజ చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఆ అక్షింతలు ఎలా తయారు చేసుకోవాలంటే, బియ్యంలో కొద్దిగా పసుపు, కొంచెం ఆవు నెయ్యి, కొద్దిగా పన్నీరు, కుంకుమ పువ్వు పొడి, వీటన్నిటిని కలుపుకొని అక్షింతలు తయారు చేసుకొని ఆ అక్షింతలతో లక్ష్మీదేవిని పూజించాలి. అలా చేస్తే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. అదేవిధంగా శుక్రవారం పూజ చేసేటప్పుడు స్నానం చేశాక తెలుపు రంగు వస్త్రాలు ధరించి పూజ చేసుకోండి. సాయంకాలం పూట కూడా గుమ్మం ముందు ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి. ఆ దీపంలో కొన్ని నూనెలు కలిపి ఆ దీపాన్ని వెలిగించాలి. ఆ నూనెల్లో మొట్టమొదటి నూనె వేప నూనె. వేప నూనె లక్ష్మీనారాయణులకు ప్రీతిపాత్రం, సూర్యుడికి ప్రియం. కాబట్టి గుమ్మం బయట వెలిగించవలసినటువంటి దీపంలో మొట్టమొదటిది వేప నూనె. రెండవది నువ్వుల నూనె. నువ్వుల నూనె అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రం. మూడవది విప్ప నూనె. విప్ప నూనె అంటే కుబేరుడికి ఎంతో ప్రీతిపాత్రం. కుబేరుడు లక్ష్మీదేవి ధనానికి కాపలాదారు కాబట్టి విప్ప నూనె కూడా వినియోగించాలి. నాలుగవది సంపంగి నూనె. సంపంగి నూనె అంటే గణపతికి ఎంతో ప్రీతిపాత్రం. గణపతి అనుగ్రహం ద్వారా విఘ్నాలు తొలగిపోతాయి. ఐదవది మల్లె నూనె. మల్లె నూనె లక్ష్మీదేవికి ప్రీతిపాత్రం కాబట్టి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఆరవది చందన తైలం. ఈ ఆరింటిని కలిపి ఇంటి గుమ్మం బయట సాయంకాలం పూట శుక్రవారం దీపం పెడితే కాలి అందెలు గల్లు గల్లుమని శ్రీ మహాలక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది. కాబట్టి అందరూ కూడా శుక్రవారం సాయంకాలం పూట వేప నూనె, నువ్వుల నూనె, మల్లె నూనె, విప్ప నూనె, సంపంగి నూనె, చందన తైలం ఈ ఆరింటిని కలిపి ఒత్తులు వేసి గుమ్మం బయట దీపాన్ని వెలిగించండి. ఇలా కనీసం 6 శుక్రవారాలు చేసినట్లయితే ఆర్థిక పరంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి. అప్పుల బాధల నుంచి బయటపడవచ్చు. లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. అలాగే ఎప్పుడైనా సరే లక్ష్మీదేవి చిత్రపటాన్ని మీ గృహంలో పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవాలని భావించేవాళ్ళు లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకునేటప్పుడు ముందుగా ఆ లక్ష్మీదేవి చిత్రపటాన్ని వేప చెట్టు దగ్గర ఉంచండి. అక్కడ దీపం వెలిగించండి. లక్ష్మీదేవి చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టి లక్ష్మీదేవి చిత్రపటానికి వేప చెట్టు కింద పూజ చేసి ఆ తర్వాత గృహానికి తెచ్చుకొని ఇంట్లో ఆ చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోండి. లక్ష్మీదేవి చిత్రపటం వేప చెట్టు కింద ఉంచి పూజ చేశాక ఇంటికి తెచ్చుకున్నట్లయితే ఆ చిత్రపటానికి ప్రత్యేకమైనటువంటి శక్తి ఉంటుంది. లక్ష్మీ కటాక్షానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే శుక్రవారం సందర్భంగా మీరు ఒత్తులకి కొద్దిగా కర్పూరం రాసి ఆ ఒత్తులతో దీపాన్ని వెలిగించినా కూడా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఈ విధి విధానాలు శుక్రవారం సందర్భంగా పాటించండి. లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి.